శ్రీ కుందుర్తి వెంకట నరసయ్య గారు 1905 మే 2వ తేదీన నాటి బాపట్ల తాలూకా పెద్దచెరుకూరు గ్రామంలో కుందుర్తి లక్ష్మీ నరసయ్య సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరు స్వయం కృషితో ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, తెలుగు భాషలలో అనన్యమైన పాండిత్యం సంపాదించడంతో పాటు ఎన్నో భక్తి కీర్తనలు రాసి పాడి రచనలు చేసి అసంఖ్యాకమైన భక్తుల్ని దేశం నలుమూలలా ప్రభావితుల్ని చేశారు. వీరు జీవితంలో ఆఖరి క్షణం వరకు శ్రీరామనామ స్మరణతో ఏరిన బియ్యంతో వండిన ఆహారాన్నే స్వీకరించారు. శ్రీరామ్ శరణ్ వీరి రామభక్తికి నిదర్శనంగా నిలిచిన బిరుదు. శ్రీరామ్ శరణ్ గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శన, స్పర్శన, సంభాషణ సౌభాగ్యం అనుభవించి ఆనందించి పలుసార్లు భగవాన్ సన్నిధిలో అద్భుతంగా ప్రసంగించి అందరినీ అలరించారు. వీరు సత్యసాయి సంస్థల కార్యక్రమాలలో కూడా పలుమార్లు ప్రసంగించారు. వీరు సనాతన భాగవత భక్త సమాజంలో ఉన్నారు. ఒకసారి వారంతా దసరాకు పుట్టపర్తి వెళ్తూ వీరిని రమ్మన్నారు. ఆనాడు బాబా మీద వీరికి భగవంతుడన్న విశ్వాసం లేదు. అందువలన వీరు రానని అన్నారు. వారు వెళ్ళిపోయారు. తర్వాత వీరికి 105 డిగ్రీల జ్వరం వచ్చి బాగా బలహీనపడ్డారు. శిష్యుల సహాయంతో అడుగులు వేస్తున్నారు. వీరి మనస్సులో ఆకస్మికంగా అప్పుడు నేను వాళ్ళతో పుట్టపర్తికి వెళ్ళి ఉండవలసింది అని అనిపించింది. వెంటనే వీరి మనస్సులో 2 షరతులు పెట్టుకున్నారు. నేను చన్నీళ్ళతో స్నానం చేస్తాను, జ్వరం నార్మల్కి రావాలి, గడ్డ పెరుగు ఆవకాయతో భోజనం చేస్తాను, జ్వరం పెరగకూడదు అని అనుకున్నారు. అట్లా జరిగితే వెంటనే పుట్టపర్తికి వెళ్ళాలని అనుకున్నారు. వీరు ఆశించినట్టే చన్నీళ్ళ స్నానం, గడ్డ పెరుగు ఆవకాయతో భోజనం వారి జ్వరాన్ని తగ్గించాయి. అనుకున్నట్టుగానే వీరు తమ శిష్యులతో పుట్టపర్తికి బస్సులో బయలుదేరారు. మధ్యలో బస్సు చెడిపోయింది. నీరసంతో ఆయాసంతో వీరు చాలా ప్రయాసపడ్డారు. వెనక్కి వెళ్ళలేక ముందుకు సాగలేక చాలా వ్యథ చెందారు. ఎలాగైతే నేను పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం ప్రాంగణంలో బాబా ఎదురొచ్చి, రామ్ శరణ్ బాగున్నావా? పాపం చాలా శ్రమపడి వచ్చావు. 105 డిగ్రీల జ్వరంతో చన్నీళ్ళ స్నానం, ఆవకాయ, గడ్డ పెరుగు భోజనం, దారిలో బస్సు ట్రబుల్, ప్రయాస, బడలిక, అయినా వచ్చావు, సంతోషం అని పలకరించారు. రామ్ శరణ్ అని పేరుతో పిలిచినందుకు, జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించినందుకు ఆశ్చర్యానందాలకు లోనై బాబా సామాన్యుడు కాదు, ప్రత్యక్ష పరమాత్మ, నా శ్రీరాముడే ఈ సాయిరాముడు అని రామ్ శరణ్ గారు వెంటనే నిర్ణయానికి వచ్చి భగవాన్ బాబా దివ్య పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేశారు.